నైస్ సూపర్. అష్టోత్తర శతనామావాలి. ఓం గజానాయ నమః, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అయిపోయింది 108. ట్రైనింగ్ యాక్టివిటీలా ఉంది. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ అండ్ లవ్ స్వీట్ కపుల్. ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఫస్ట్ అయితే మేము 3 days ముందే వినాయకుడిని తెచ్చుకోవడానికి వెళ్ళాము మా ఏరియాలో ఉన్న ఇండియన్ స్టోర్ కి. బికాజ్ లిమిటెడ్ స్టాకే ఉన్నాయి, సో మళ్ళీ లాస్ట్ మినిట్ లో దొరుకుతుందో లేదో అని ముందే వెళ్ళి తెచ్చేసుకున్నాం అనమాట. అండ్ ఆల్సో నేను లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ వినాయక చవితికి నేను ఇంట్లోనే పసుపు అండ్ మైదాతో ప్రిపేర్ చేసిన పిక్ కూడా స్క్రీన్ లో డిస్ప్లే చేస్తాను. చూసాక ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోలో మా వినాయక చవితికి మేము చేసిన ప్రిపరేషన్స్, షాపింగ్, సింపుల్ గా అండ్ ట్రెడిషనల్ గా ఎలా డెకరేట్ చేసాము అండ్ పూజ షార్ట్స్ అన్ని కూడా ఈ వ్లాగ్ లో చూయించేస్తాను. హాయ్ శోభన్ బాబు, రింగ్ వచ్చింది నీకు. స్టైల్ స్టైల్ బేబీ జిందాబాద్. వేర్ ఆర్ వి హెడ్డింగ్ టు? వీడియో స్పీడ్. సో ఎస్, అక్షయ్ చెప్పినట్టు మేమైతే పూజకి కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి ఒక శ్రీలంక స్టోర్ కి వెళ్తున్నాము. నా ముందు వీడియోలో మీరు ఆల్రెడీ చూసి ఉంటే, లైక్ వరలక్ష్మి వ్లాగ్ లో ఈ స్టోర్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేశాను అండ్ చెప్పాను ఏమేమి దొరుకుతాయి అవన్నీ. సో ఈ షాప్ లో పూజకి కావాల్సినవన్నీ దొరికేస్తాయి. లైక్ పీచు ఉన్న కొబ్బరికాయలు, మామిడాకులు, అరిటాకులు, ఇంకా పూజ సామాగ్రి, చిన్న చిన్న గణేష్ ఐడల్స్ క్లే తో చేసినవి కూడా ఉన్నాయి. అండ్ అంతేకాదు మన ఇండియన్ వెజిటేబుల్స్, స్పైసెస్ అవన్నీ కూడా దొరికేస్తాయి అన్నమాట. సో మనకి పూజకి కావాల్సిన ఐటమ్స్ చకచకా తీసేసుకుందాం రండి. మామిడాకుల్ని ఇండియాలో అయితే ఒక కొమ్మలాగా కొనేసుకుంటాం కదా, కానీ ఇక్కడ ఒక్కొక్కటి లెక్క పెట్టుకొని కొనుక్కోవాల్సి వస్తుంది. చాలా బాగున్నాయి సార్ కొబ్బరికాయ. ఓ ఇది చాలా బాగుంది. నైస్ సూపర్. అన్ని తీసేసుకున్నాం, ఇంకా బిల్లింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసాం. ఫ్రెష్ అయిపోయి పాలవెల్లి ఇంట్లోనే చేయడానికి ట్రై చేశాను. ఇలా జస్ట్ స్టిక్స్ అండ్ థ్రెడ్ తో చేసేసా. దీన్ని ఎలా కట్టాలో ఇంకా డిసైడ్ అవ్వలేదు, మార్నింగ్ చూడాలి. అండ్ అక్షయ్ కి చెప్పాను, సో సెట్ చేస్తా అన్నాడు. దెన్ నెక్స్ట్ అయితే బ్యాక్ డ్రాప్ అయితే స్టార్ట్ చేసేసాము. అది ఫైనల్ గా ఎలా వచ్చిందో మీరే ఈ వ్లాగ్ లో చూసేయండి. డెకోర్ అవ్వగానే రవ్వ లడ్డు అయితే స్టార్ట్ చేసేసాను. ఏం చేస్తున్నావు చందన? రవ్వ లడ్డు. వినాయకుడికి లడ్డూలు అంటే చాలా ఇష్టం కదా, అప్పటికప్పుడు చేసుకుంటే బాగోది. లడ్డూలు ముందు రోజు చేస్తే చాలా బాగుంటుంది. లడ్డు. గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే పండగ రోజు. ఇప్పుడైతే ప్రసాదాలు స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే 6 రకాలు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు 6 అంటే గనక ఫ్రూట్స్ 5 వెరైటీస్ పెట్టి 11 అవుతున్నాయి మొత్తం. సో దానికోసం 6 ప్రసాదాలు. లెట్స్ గో. ఫస్ట్ ప్రసాదం వచ్చేసరికి సేమియా పాయసం చేస్తాను. సేమియా సగ్గుబియ్యం పాయసంతో పాటు పులిహోరకి రైస్ పెట్టేశాను అండ్ బ్రౌన్ శనగల్ని నైట్ అంతా సోక్ చేసి ఇప్పుడు జస్ట్ ఒక 4 విజిల్స్ రాగానే తాలింపు వేసేసి ఈ ప్రసాదం కూడా రెడీ చేసేస్తాను. ఓ వాట్ ఈస్ దిస్? లుకింగ్ ఇంట్రెస్టింగ్. చలిమిడి అయ్యాక మోదక్ కుడుములు కూడా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ట్రై చేశాను. అవన్నీ ఒక 15 minutes వరకు లో హీట్ లో స్టీమ్ చేసేసా. నెక్స్ట్ అయితే గౌరీ అమ్మవారిని కూడా చేసేసుకొని శారీ వేసుకొని రెడీ అయ్యి వచ్చేసాను. వినాయకుడిని కూర్చోబెట్టి ఫ్లవర్స్ అన్ని పెట్టి వినాయకుడిని మంచిగా డెకరేట్ చేసుకున్నాం ఇద్దరం కలిసి. కలసం కూడా పెట్టేసి పాలవెల్లి కూడా అరేంజ్ చేసేసాము. అన్ని సెట్ చేసేసుకొని పూజ మొదలు పెట్టేసరికి 10:45 ఆర్ 11ish అయింది. ఇంకా శ్లోకాలు చదవడం స్టార్ట్ చేశాడు అక్షయ్. అష్టోత్తర శతనామావాలి. ఓం గజానాయ నమః, ఓం
గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః. ఇప్పుడైతే అన్ని 108 అష్టోత్రాలు చదవడం స్టార్ట్ అయ్యి మధ్యలో ఉన్నాము. ఇంకా నేను వినాయకుడికి ఫ్లవర్స్ అయ్యి పెడుతూ ఉన్నాను ఆ చదివినప్పుడల్లా. నెక్స్ట్ నీరాజనం అంటే లేచి నిల్చుని మంత్రంతో హారతి ఇవ్వాలి. కమాన్, నేను మంత్రం చదువుతున్నప్పుడు నువ్వు హారతి ఇవ్వాలి. వట్టి సహస్రైశ్చ కూర్పవర సకలైస్తదా నీరా. ట్రైనింగ్ యాక్టివిటీలా ఉంది. ఫైనల్ గా శ్రీ వినాయక వ్రత కథకు వచ్చేసాం. చూసి చదవమంటావా చూడకుండా చదవమంటావా? నాకు వచ్చి మొత్తం అన్ని కథలు గుర్తున్నాయి నాకు. వారు పూజలో కూర్చున్న వాళ్ళు ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాడు పాపాత్మైన నిలబడి పొందుగా కానీ శపించండి. సో ఇది చంద్రుడు ఎందుకు చూడకూడదనే కథ అనమాట. చంద్రుడి శాపం కథ. కథ చదువుతూ ఉండగా మధ్యలో ఇప్పుడు హారతి దీపారాధన చేసేసి అగరబత్తి కూడా వెలిగించాల్సిన టైం వచ్చేసింది. సో అవన్నీ కూడా చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి నీళ్లు వినాయక విగ్రహంపై చల్లాలి. ఇంతకీ మా గణపయ్య ఎలా ఉన్నారో అండ్ నా డెకరేషన్ ఎలా టర్న్ అవుట్ అయింది, మొత్తానికి ఎలా ఉందో మీరు పక్కా కింద కామెంట్స్ లో చెప్పండి. ఐ విల్ ఫీల్ రియలీ రియలీ హ్యాపీ ఇఫ్ యూ కామెంట్. లోక పూజ్యానుకున జయ మంగళం. జయ మంగళం. మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది. మా ఆయన అన్ని పూజలు కథలు అష్టోత్రాలు అన్ని చదివేశారు. బికాస్ నాకు అంత బాగా రాకపోయినా తనైతే బాగా చదివేశారు. అండ్ నేనైతే 6 వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు చేశాను. శనగలు, సేమియా సగ్గుబియ్యం పాయసం, నిమ్మకాయ పులిహోర, చలిమిడి, ఉండ్రాలు, మోదక్ ఉండ్రాలు ట్రై చేశాను, రవ్వ లడ్డు అండ్ 5 రకాల ఫ్రూట్స్. అదనమాట. ఇన్ని చేశాను నేను ఈరోజు. రాకపోయినా నేర్చుకుని మరీ చేశాను అనమాట. అండ్ ఈ పార్టీకి యాక్చువల్లీ ఇండియాలో ఉండుంటే ఎంత సంబరంగా ఉండేదో. బికాజ్ 1 వీక్ ముందు నుంచే ఆ హడావిడి అంతా స్టార్ట్ అయిపోతుంది కదా. లైక్ చందాలని లేదా మా స్ట్రీట్లో అయితే కార్నర్లోనే పెడతారనమాట. నాకైతే ఎంత ఇష్టమో. అలా వెళ్తున్నప్పుడల్లా అరే వినాయక చవితి వస్తుంది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. మేమైతే ఇంట్లోనే బాగా చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ డ్యూ టు సమ్ రీజన్స్ మేము చేసుకోలేదు. చాలా హ్యాపీ, చాలా పాజిటివిటీ అనిపించింది వినాయక చవితి వ్లాగ్. And once again, happy Vinayaka Chauthi to you and your family. That's it for this video. You know what to do. Please like, share, comment and subscribe. Bye bye. See you in the next one.